ఆరోగ్యాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం ముందుగా పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రకృతి జీవన విధానం అనే విషయం గురించి తెలుసుకుందాం. పరిపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి? ప్రకృతి జీవన విధానం ఆ పరిపూర్ణ ఆరోగ్యానికి ఎలా హెల్ప్ చేస్తుంది? మన జీవన విధానం ఎలా ఉంది? కానీ ప్రకృతికి దగ్గరగా జీవించటం అంటే ఎలా అనే వాస్తవాలను మనం తెలుసుకుని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంలో ముందుగా ఈ వాస్తవాన్ని గ్రహించబోతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యమని అందరికీ తెలుసు. మాట వరకు అందరికీ ప్రతి నోట్లోంచి వస్తుంది, కానీ శరీరం నుండి ఆరోగ్యం అనేది కనపడటం లేదు. ఆరోగ్యం అనేది ఒక అందని విధంగా తయారైపోయింది. మరి మనిషి అన్నిటినీ సాధించగలుగుతున్నాడు. చంద్రమండలంలో ప్లాట్లేసి కూడా అమ్ముతున్నాడు. నీటిలో ఇక్కడ మునిగి ఎన్నో వేల కిలోమీటర్ల తర్వాత తేలుతున్నాడు, కానీ ఈ భూమి మీదే సవ్యంగా నడవలేకపోతున్నాడు. అన్నిటినీ సాధించినా తను సుఖంగా జీవించడానికి ముఖ్య కారణమైన ఆరోగ్యాన్ని మాత్రం పొందలేకపోతున్నాడు. అలాంటి ఆరోగ్యాన్ని పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ప్రయత్నిస్తే వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఇవన్నీ మనకు అవగాహన కావాలి. ఆరోగ్యము అంటే నిర్వచనం ఏం చెప్పారు వైద్యులు? వైద్య శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఏ జబ్బు లేని స్థితినే ఆరోగ్యము అంటున్నారు. అంటే మన శరీరములో ఏ సమస్యలు లేకుండా సుఖంగా ఉంటే దాన్నే ఆరోగ్యం అని చెప్పబడుతున్నది. లేదా కొన్ని రకాల పరీక్షలు చేయించుకున్న తర్వాత అందులో ఏమీ లేనట్లు నిర్ధారణ అయితే దాన్నే ఆరోగ్యం అని కూడా మనం అనుకోవచ్చు, వారు చెప్పిన లెక్కల ప్రకారం. కానీ నేనంటాను, మరి ఇది కరెక్టే అనిపిస్తున్నది, కానీ పూర్తి ఆరోగ్యానికి ఇది సరిపోదనిపిస్తుంది. అది ఎలా అంటే, మనం ఫ్యామిలీ హెల్త్ చెకప్లని, మాస్టర్ హెల్త్ చెకప్లని చేయించుకుంటున్నాం ఈ మధ్య. పూర్తి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్న తర్వాత మన శరీరంలో ఏ విధమైన సమస్యలు లేవని అక్కడ కనపడుతున్నది. ఆ వైద్యులు మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారు, అవయవాలన్నీ బాగున్నాయి, అన్ని కొలెస్ట్రాల్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ బాగున్నాయి, మీరు ఆరోగ్యవంతులని నిర్ధారణ చేస్తారు. సంతోషించి వచ్చేస్తాం. ఇంకో 5-6 నెలలు పోయాకో సంవత్సరం లోపు సుమారుగా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా చేయించుకుంటాం. మరలా ఆరోగ్యవంతులే అని నిర్ధారణ అవుతుంది. ఇంకొక 5-6 నెలల సంవత్సరం గడిచిన తర్వాత మరలా ఈసారి చెకప్ చేయించుకుంటే ఈసారి షుగర్ బయటపడింది. మరి ఇప్పుడు ఆరోగ్యవంతులమా కాదా చెప్పండి? ఆరోగ్యం అనేది మనలో 6 నెలల క్రితం ఉంది అనుకున్నాం. ఇప్పుడు షుగర్ జబ్బు బయటపడేసరికి ఆరోగ్యం అనే మాట మన శరీరానికి చెప్పడానికి లేకుండా అయ్యింది. మరి షుగర్ జబ్బు 6 నెలల క్రితము లేదే, మరి 6 నెలల్లోనే పుట్టిందా? లేదా 6 నెలల క్రితం కూడా ఉండి మనకు తెలియలేదా? లేదా ఆ పరికరం, వైద్యులు టెస్టులకు వాడే మిషన్లు తెలియజేయలేకపోయాయా? ఇలా అనుకుంటే షుగర్ జబ్బు ఈ 6 నెలల్లోనే పుట్టదు. ఆ జబ్బు మనలో పుట్టడానికి పునాదులు ఎప్పుడో పడుంటాయి. ఆ పునాదుల్ని ఈ మిషన్లు, రక్త పరీక్షలు కనిపెట్టలేకపోయాయి. ఆ జబ్బు పైకి వచ్చిన తర్వాత, కొద్దిగా ముదిరిన తర్వాత మాత్రమే తెలుసుకోగలిగాయి. కాబట్టి మనకు ఇప్పుడు షుగర్ వచ్చిందనుకున్నాం. షుగర్ రావటానికి 6 నెలల ముందు మనకి తెలియనప్పుడు మనలో ఆరోగ్యం అని అనుకున్నాం, కానీ రోగం ఉన్నది. రోగ లక్షణాలు పెరుగుతున్నాయి, బీజ రూపంలో ఉన్నాయి. మనకు అవి కనపడటల్లా. కనపడినప్పుడే వచ్చింది అనుకుంటున్నాం. ఎలాగంటే, మనం ఒక పెద్ద భవనం కట్టుకుంటాం.
భవనానికి ముందు పునాది వేయాలి కదండి. ఆ పునాది మన కంటికి కనపడదు, కానీ పైకి కట్టిన భవనం మాత్రం కనపడుతుంది. ఈ కన్ను ఆ భవనాన్ని చూడగలుగుతుంది, కానీ ఆ భవనం నిలవటానికి మూలమైన పునాదిని మాత్రం చూడలేదు. అంటే కన్నుకి కనపడకపోతే పునాది లేనట్లేనా? ఉంది, కానీ పునాది పైనుంచి వచ్చిన దాన్ని మాత్రమే గ్రహించగలిగినట్లుగా మన శరీరంలో కొన్ని జబ్బులు పుడుతున్నప్పుడు, పునాదుల్లో ఉన్నప్పుడు ఎన్నో జబ్బులకి పరికరాలు చెప్పలేవు, మనం చేయించుకునే టెస్టులు చెప్పలేవు. పునాదుల పైనుంచి వచ్చిన గోడను ఈ కన్ను చూసి చెప్పగలిగినట్లే జబ్బు ఒక రూపం ధరించిన తర్వాత, పూర్తిగా కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు తెలియచేస్తుంటాయి పరికరాలు, టెస్టులు. మరి మనం కూడా ఏ జబ్బు లేకుండా ఉంటే ఆరోగ్యం అనుకుంటున్నామే. నేనంటాను ఇది శాంతం సరికాదు. ఏ జబ్బు లేని స్థితే కాదు మనకి ఉండవలసింది, ఏ జబ్బు రాని స్థితి. ఈ రెండుటిని మనం కలిగి ఉంటే ఆరోగ్యవంతులు అని చెప్పచ్చు. ప్రస్తుతం ఏ జబ్బు ఉండకూడదు టెస్టులు చేసుకుంటే, లేకపోతే మనకు కూడా తెలియాలి. భవిష్యత్తులో కూడా ఏ జబ్బు రాని స్థితి మీలో ఉన్నంతకాలం అది ఆరోగ్యం. ఉదాహరణకి ఇతర జీవుల్ని తీసుకుంటే వాటికి ప్రస్తుతం ఏ జబ్బు ఉండదు. ఎంతకాలం జీవించినా మీరు ఎన్ని టెస్టులు చేయండి, జీవితంలో ఎప్పుడు షుగర్ కానీ, బీపీ కానీ, కీళ్ళ నొప్పులు కానీ, గుండె జబ్బు కానీ కనపడదు. అది ఆరోగ్యం అంటే. ఏనుగు 100 సంవత్సరాలు జీవిస్తుందట. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏనుగు బ్లడ్ టెస్టులు అన్నీ చేయండి, బీపీ చూడండి, అన్నీ నార్మల్గా ఉంటాయి, ఆరోగ్యం అనొచ్చు. ఇంకో 70 ఏళ్ళు వచ్చాక చేయండి, మళ్ళీ అవే లక్షణాలు. 80 ఏళ్ళు వచ్చాక చేయండి, అవే లక్షణాలు. ప్రస్తుతం ఉంది, అది చెదరకుండా ప్రతినిత్యం ఆరోగ్యం అనేది లోపల అభివృద్ధి చెందుతూ అలా జీవించినంతకాలం ఆ శరీరాన్ని రక్షిస్తూ ఉంది. ఆ రక్షణ వ్యవస్థే ఆరోగ్యం. అందుచేత కేవలం ఏ జబ్బు లేనంతకాలం ఆరోగ్యవంతుడిని అనుకుంటే పొరపాటే. ఏ జబ్బు లేని స్థితి మనలో ఉండాలి, ఏ జబ్బు రాని స్థితి కూడా మనలో ఉంటే ఆరోగ్యం. ఈ విషయాన్ని ఇంకొక ఉదాహరణ ద్వారా మనం చూద్దాం. మనము అపరాలవి, గింజలవి కొనుక్కుని ఇంట్లో నిల్వ చేసుకుంటాం సంవత్సరం పొడవునా వండుకు తినటానికి. ఈ అపరాలకు పురుగు పడకుండా ఉండటం కొరకు మనం గింజల్ని ఎండలో పోసి 1 రోజు 2 రోజులు ఒక డబ్బాని బాగా తుడిచి అందులో పోసి గట్టిగా మూతపెట్టి దాచుకుంటాం. ఇప్పుడు ఆ గింజకు సంవత్సరం వరకు సుమారుగా 8 నెలల వరకు పురుగు పడదు, ఎండలో పోసి దాచినందుకు. గింజలో ఆరోగ్యం ఉంది కాబట్టి పురుగు ప్రవేశించటల్లా. సుమారు 1 సంవత్సరం కాలం పాటు మనం నిల్వ చేసుకున్న తర్వాత ఈ సంవత్సరం కాలంలో గింజకు సూర్యకిరణాలు ఆ వెలుతురు సవ్యంగా సోకనందుకు ఆరోగ్యం మెల్లగా దెబ్బతింటూ ఉంటుంది గింజ లోపల. ఇక నిదానంగా గింజ లోపల రోగం ప్రవేశించడానికి అవకాశం కలుగుతున్నది. ఆరోగ్యం ఎప్పుడైతే సన్నగిల్లుతున్నదో రోగం అప్పుడు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. వెలుతురు ఎప్పుడైతే పోతున్నదో చీకటి అప్పుడు ప్రవేశిస్తుంటుంది. అలాగే గింజలో ఆరోగ్యం పోయిన దగ్గర నుంచి ఆ గింజలో మెల్లగా పురుగు పుట్టడం ప్రారంభమవుతుంది. ఆ పురుగు పుట్టిన తర్వాత గింజను తినేస్తుంది. మనకు పురుగు పుట్టినప్పుడు గింజను తిని కొన్ని తాలు గింజలు అయినప్పుడు అయ్యో గింజలు చెడిపోతున్నాయి అని అప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ మీరు చెప్పండి, గింజలో ఆరోగ్యం పోయాక పురుగు పుట్టిందా, పురుగు పుట్టాక గింజ ఆరోగ్యం పోయిందా? ఏది ముందు ఏది తర్వాత? స్పష్టంగా కనపడుతున్నది. ఆరోగ్యం ఉన్నంతకాలం పురుగు ప్రవేశించాల. ఆరోగ్యం ఎప్పుడైతే నశించిందో గింజ లోపల పురుగు బయట నుంచి వెళ్ళి చేరల, గింజలోనే పుట్టింది. అలాగే మనలో కూడా ఆరోగ్యం అనేది ఉన్నంతకాలం రోగం ప్రవేశించదు. మనలో రోగం పుడుతున్నది అంటే ఆరోగ్యం పోయింది అని అర్థం. ఆరోగ్యం అంటే
ఏ జబ్బు లేని స్థితి, ఏ జబ్బు రాని స్థితి, ఈ రెండుటిని మనం కలిగి ఉంటే ఆరోగ్యం అనుకోవచ్చు. కొంతమందికి ఆరోగ్యం పోయి జబ్బులు వస్తాయా, జబ్బులు వచ్చి ఆరోగ్యం పోతుందా అనే విషయంలో కన్ఫ్యూషన్ ఎక్కువగా ఉంటుంది. చెప్పండి మీరు, ఏది ముందు ఏది తరువాత? ఆరోగ్యం పోయి జబ్బులు వస్తున్నాయా, జబ్బులు వచ్చాక ఆరోగ్యం పోయిందా? ఎలా అంటే కొందరు అంటారు జబ్బులు వచ్చాకే ఆరోగ్యం పోతుందండి అంటారు. మన వాడుక భాషలో కూడా వింటూ ఉంటాం, పాడు జబ్బులు వచ్చాక నా ఆరోగ్యం అంతా పోయిందండి అంటారు. పొరపాటిది. జబ్బులు వచ్చి ఆరోగ్యం పోదు. అసలు ఆరోగ్యం అనేది లోపల ఉన్నంతకాలం జబ్బు ప్రవేశించలేదు. అనుకున్నాం కదా, వెలుతురు ఉన్నంతసేపు చీకటి ప్రవేశించలేదు అక్కడికి. ఇక్కడ కూడా అంతే. మనం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం, రోగం ప్రవేశించే అవకాశం కలిగిస్తున్నాం. అంచేత ఆరోగ్యం అంటే మనం నిరంతరం సాధన ద్వారా ఈ శరీరంలో తరగకుండా పెంపొందించుకోవాల్సిన అంశం. పుట్టుకతో ఈ శరీరానికి ఆరోగ్యం జన్మతహా వచ్చేస్తుంది. ఆరోగ్యం మన జన్మ హక్కు అని అందరూ అంటారు. కానీ ఆ వచ్చిన ఆరోగ్యాన్ని మనమేవో కొన్ని అలవాట్ల ద్వారా, ఆచారాల ద్వారా, మానసిక వికారాల ద్వారా దాన్ని తగ్గించేసుకుంటాం. చివరికి లోపలికి రోగ లక్షణాలు ప్రవేశిస్తుంటాయి. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఒక రోగిగా మనం మారటానికి ఇలా కారణం అవుతున్నది. అందుచేత ఆరోగ్యం పోయింది అంటే కారణం మనమే. రోగం లోపల ప్రవేశించింది అంటే ఆరోగ్యానికి పోగొట్టడానికి కారణం మనమే అయినప్పుడు రోగం ప్రవేశించడానికి కారణం మనం కాదా? అందుచేతనే మన పెద్దలు అంటారు, ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో ఉంది. ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలంటే పాడు చేసుకోవచ్చు, బాగు చేసుకోవాలంటే బాగు చేసుకోవచ్చు. మనం ఎలా కోరుకుని జీవించదలిస్తే అలా జీవించవచ్చు. ఈ శరీరాన్ని అలా వాడుకోవచ్చు. అందరూ శరీరాన్ని వాడుకుంటున్నాం, కానీ ఆరోగ్యంగా వాడుకునేది ఎందరూ? రోగిగా ఈ శరీరంతో జీవనం గడిపేది ఎందరూ? ఈ రోజుల్లో ఎవరి పర్సంటేజ్ ఎక్కువ ఉంది? ఓ చెప్పనక్కర్లేదు, 198 మంది పైగా రోగిగానే జీవితాన్ని గడుపుతున్నారు అనొచ్చు. ఎక్కడో ఒకరిద్దరు ఏ జబ్బులు లేకుండా, ఏ జబ్బు రాకుండా జీవించినంతకాలం ఎక్కడా మంచం మీద పడకుండా హాయిగా పనిచేసుకుంటూ ఉంటారు. మరి సంపూర్ణ ఆరోగ్యము అంటే ఇది ఆరోగ్యము మనం చెప్పుకున్నది. వైద్యులు సంపూర్ణ ఆరోగ్యం మనిషికి కావాలి అని చెప్తారు. ఆ సంపూర్ణ ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యం ఒక్కటే ఉంటే దాన్ని సంపూర్ణము అనలేదు. శారీరక ఆరోగ్యం మొదటిది, తరువాత మానసిక ఆరోగ్యం రెండవది కూడా తోడు కావాలట మనిషికి. మూడవది సామాజిక ఆరోగ్యం, నాలుగవది ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఇవన్నీ కలిస్తే దాన్ని సంపూర్ణ ఆరోగ్యము అని అన్నారు. ఒక మనిషి సుఖంగా జీవితాన్ని సాగించాలంటే తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యుంటేనే తన జీవితం సార్థకమవుతుంది, అనుకున్న విధంగా సుఖంగా సాగుతుంది. మరి ఇలాంటి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం ఈ రోజున పొందుతున్నామా? అసలు ఇలా సంపూర్ణుడిగా ఆరోగ్యవంతుడిగా ఉన్న మనిషిని మీరు ఎక్కడన్నా మీ ఊర్లో చూసారా? ఎగ్జాంపుల్గా పలానా వారు ఉన్నారు అని అనుకోవటానికి ఎవరైనా కనపడుతున్నారా? ఒకటి బాగుంటే ఇది బాగోదు. శరీరం బాగుందా, మనసు బాగోదు. వాళ్ళు మానసికంగా మంచిగా ఉంటారు. పాపం వారికి నడవటానికి కాళ్ళు ఉండకో, లేదా ఆ జబ్బులతో బాధపడుతూనో ముక్కుతూ ములుగుతూ ఉంటారు. కొందరికి ఇది బాగుంటుంది. ఫైనల్గా సామాజిక ఆరోగ్యం, వారికి ఏదో మళ్ళీ చెడ్డ పేరు ఉంటుంది సమాజంలో, సామాజికంగా ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. అది కాదు, అన్ని విధాలా మనం ఇట్లా తయారైనప్పుడే
సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పారు. మరి అలాంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ వైద్య శాస్త్రాన్ని ఆశ్రయించాలి? చెప్పండి. మనకు మంచి ఆరోగ్యం కావాలి, ఏ జబ్బులు రాకూడదు, వచ్చిన జబ్బులన్నీ పోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అడ్రస్ తెలుసా? ఏ ఊరు వెళ్ళాలి? అయితే రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి మనకి. ఏ వైద్య విధానం వద్దకు వెళ్ళాలి? హోమియోపతి, ఆయుర్వేదమా, అల్లోపతి, యునానినా, న్యాచురోపతినా, ఏవో ఇంకా ఉంటే బోల్డ్ రకాలు ఉండొచ్చు. ప్రధానంగా ఉన్నవి చెప్పుకున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిష్టం వచ్చినట్లు వారు వెళుతూ ఉంటారు. కానీ వాస్తవానికి మనం ఈ వైద్య విధానాలు ఏం చేస్తాయి? మనం ఏం చేస్తున్నాం? ఆరోగ్యం కావాలి అని ఎప్పుడన్నా మీకు మీరు లోపల కోరుకుంటున్నారే కానీ ఆచరణ రూపంలో ప్రతిరోజు పెడుతున్నారా ఏమన్నా? ఆ విషయానికి వస్తే చాలా తక్కువ మంది అని చెప్పచ్చు. మరి మనకు ఆరోగ్యం కావాలి. ఎవరిస్తారు ఆరోగ్యాన్ని? ఇందాక అనుకున్నాం ఎవరి వద్దకు, ఏ విధానం వద్దకు వెళ్ళాలన్నాం. అక్కడ ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే కొంతమంది అంటారు డాక్టర్లు ఆరోగ్యాన్ని ఇస్తారు అని. డాక్టర్లు ఆరోగ్యాన్ని ఇచ్చేటట్లయితే మీరు ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి అనేక సార్లు డాక్టర్ వద్దకు వెళ్ళారు. ఎప్పుడన్నా మీరు డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు ఆరోగ్యం కావాలి అని డాక్టర్ని కానీ ఇంతవరకు అడిగారా? ఎప్పుడన్నా వెళ్ళి మీరు అడిగింది ఏమిటో తెలుసా? నాకు అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, అది తగ్గాలి, అయితే బీపీ తగ్గాలి, షుగర్ తగ్గాలి, గ్యాస్ ట్రబుల్ పోవాలి, ఏదో మంట తగ్గాలి. డాక్టర్ గారు మీరు అడిగింది జబ్బు ఉపశమనం, ఆ జబ్బుకు వైద్యం చేశారు, పంపించారు. మరి ఆరోగ్యం గురించి ఇన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎప్పుడన్నా డిస్కస్ చేశామా? ఎప్పుడన్నా దానికి సంబంధించిన ఏదన్నా సలహా తీసుకున్నామా? ఎంతసేపు జబ్బు ఉపశమనం, దానికి సంబంధించిన మందులు వాడే విధానం, చికిత్సా విధానం, ఇవి మనం తెలుసుకుంటున్నాం, చేసుకుంటున్నాం, కోరుకున్న విధంగా ఉపశమనాన్ని పొందుతున్నాం. మరలా ఇంకో జబ్బు వస్తుంది, మరలా అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళతారు. మరి ఎప్పుడన్నా మీరు ఆరోగ్యం గురించి ఎవరి వద్దకు వెళ్ళన్నా ఏమన్నా ప్రయత్నం చేశారా? లేదు. మరి ఆరోగ్యం ఎవరిస్తారు? ఇటు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రావటం లేదు. అసలు డాక్టర్ దగ్గరికి ఆరోగ్యం పోయాక వెళతారా, ఆరోగ్యం ఉన్నప్పుడు వెళతారా? చెప్పండి. ఆరోగ్యవంతులు డాక్టర్ దగ్గరికి వెళతారా? వెళ్ళారు. చాలామంది మన తాత ముత్తాతలు ఇప్పటికీ అంటుంటారు, మాకు 80 ఏళ్ళు వచ్చినాయి, ఈ రోజుకి మేము డాక్టర్ ముఖం చూడలేదయ్యా. ఏమిటయ్యా మీరు చిన్న వయసులోని ఇంతంత జబ్బులతో మందులతో ఇలా బాధపడుతున్నారు, బ్రతకటం చేత కదా మీకు అని అంటుంటారు. మనని మందలిస్తూ ఇలాంటి మాటలు కూడా వాడుతుంటారు. మరి 70-80 ఏళ్ళు డాక్టర్ దగ్గరికి వారు వెళ్ళలేదంటే ఈ రోజుకి మందు మింగకుండా మూల పడకుండా సవ్యంగా జీవిస్తున్నారు అంటే వాళ్ళకి ఆరోగ్యం ఎవరిచ్చారు? మరి డాక్టర్ దగ్గర ఆరోగ్యం డాక్టర్ ఇచ్చేటట్లయితే మరి డాక్టర్ దగ్గరికి వారు ఎందుకు వెళ్ళలేదు? ఎవరు కాబట్టి డాక్టర్లు. ఆరోగ్యం ఇచ్చేది కాదు, ఇంకొకరు ఇచ్చేదా మనం పుచ్చుకోవటానికి. డాక్టర్ దేనికి పనికొస్తాడంటే జబ్బుకి డాక్టర్కి రిలేషన్ ఉంది. అందుకనే మనం జబ్బు వచ్చిన తర్వాతనే డాక్టర్ దగ్గరికి వెళతాం. ఆ జబ్బు తగ్గిపోయింది, మరలా ఇంకో జబ్బు రానంతకాలం డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారు. మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ వద్దకు వెళ్ళినా ఏదైనా జబ్బు వచ్చినప్పుడే వెళతారు. మరి ఇక్కడ రిలేషన్ చూస్తే జబ్బుకి డాక్టర్కి రిలేషన్ బాగా కనపడుతున్నది, కానీ ఆరోగ్యానికి డాక్టర్కి రిలేషన్ కనపడటల్లా. అంచేత ఆరోగ్యవంతుడు డాక్టర్ కలవడు, రోగి
డాక్టర్ కలుస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ మంచి రిలేషన్. అందుకని హాస్పిటల్కి వెళ్ళటం అనేది ఆరోగ్యవంతులు చెయ్యరు, రోగిగా ఉన్నప్పుడే చేస్తారు. మరి ఆరోగ్యం హాస్పిటల్స్లో రాదు, మందులతో రాదు. అందరికీ తెలుసు. మందులన్నీ అనేక రకాలుగా ఇప్పుడు ప్రపంచంలో శాస్త్రవేత్తలు మంచిగా ఈ సైన్స్ని అభివృద్ధి చేసి కొత్త కొత్త మందుల్ని కనిపెడుతున్నారు. మానవ కళ్యాణం కొరకు అవన్నీ ఎంతో హెల్ప్ చేస్తున్నాయి. జబ్బు వచ్చిన వారికి ప్రాణాన్ని పోయటానికో సుఖంగా జీవింపచేయడానికో ఎంతో హెల్ప్ చేస్తున్నాయి. ఆయా వైద్య విధానాలను వైద్యులు చదువుకుని వారి సేవలు వారు సమాజానికి అందిస్తున్నారు. కొందరు హోమియో వైద్యం ద్వారా సేవ చేస్తుంటే సమాజానికి, కొందరు అలోపతి వైద్యం, కొందరు ఆయుర్వేదం, కొందరు యునానీయుల. కానీ ఇతర వైద్య విధానాలన్నిటితో పోలిస్తే అలోపతి వైద్య విధానం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో అప్పటి నుంచి సమాజానికి ఎప్పుడు జరగనంతగా లాభం జరుగుతూ ఉన్నది. రోగంతో బాధపడే వారికి అది ఒక వరం అని చెప్పచ్చు. ఇప్పుడు 600 కోట్ల జనాభా పైన ఉందంటే కదా ప్రపంచం అంతా. అల్లోపతి వైద్య విధానం ఇప్పుడు లేకపోతే ఒక 10% జనాభా కూడా ప్రపంచంలో మిగలరు. ఎన్ని జబ్బులు వచ్చినా తన డ్యూటీని తను చేసుకునేటట్టు హెల్ప్ చేసేది, శరీరం లోపల జరిగేదంతా క్షుణ్ణంగా తెలుసుకుని మనకు అవసరమైన విధంగా కాస్త సుఖాన్ని ఇస్తున్నది అంటే ఇవన్నీ సమాజానికి అవసరం. కానీ ఈ వైద్య విధానాలు, డాక్టర్లు, ఈ హాస్పిటల్స్ ఎప్పుడు పనికొస్తాయో తెలుసా? జబ్బు వచ్చిన తర్వాతనే పనికొస్తాయి, జబ్బుకే పనికొస్తాయి. జబ్బు రాకుండా, రోగం రాకుండా ఈ మందులు, డాక్టర్లు, హాస్పిటల్స్ పనికి రావు. చూడండి, మీరు ఎప్పుడన్నా వెళ్ళి డాక్టర్ గారు నాకు షుగర్ రాకుండా మందు ఇవ్వండి అంటే ఏ డాక్టర్ గారన్నా మీకు ఇస్తారని చూడండి. మీకు జీవితంలో బీపీ రాకుండా మెడిసిన్ తీసుకోండి, రాకుండా ఉంటుందేమో. భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా తీసుకోండి, ఉందేమో. ఇలా చూస్తే మనకు జబ్బు వచ్చిన తర్వాతనే ఇవన్నీ పనికొస్తున్నాయి, జబ్బు రాకుండా పనికి రావట్లా. మనం ఎంతసేపు జబ్బు వచ్చిన వారి గురించే మాట్లాడుకుంటే అది ఆరోగ్యం అవ్వదు. వచ్చిన వారెటు బాధపడుతున్నారు, వారు బయటపడాలి. లేని వారికి ఆ జబ్బులు రాకుండా, వారిలాగా మనం బాధపడకుండా జాగ్రత్త పడాలి. మరి ఇలాంటి వారు కొందరు ఉంటారు ఈ సమాజంలో. నాకు ఏ జబ్బు రాకుండా నేను బ్రతకాలనే లక్ష్యంతో ఉంటారు. కానీ అలాంటి వారికి ఉపయోగపడే విధానం ఏది? ఇప్పుడు హోమియోపతి ఏ జబ్బు రాకుండా మందు ఇవ్వమంటే ఇస్తారా? ఆయుర్వేదంలో జీవితంలో ఏ జబ్బు రాకుండా మందులు వేసుకుంటే ఉంటాయా? అలాగే మంచిది ఈ అన్ని వైద్య విధానాలు, నేను తప్పంటల్లా, అవన్నీ ఎంతో గొప్పవి. కానీ ఇవన్నీ మనకు సమస్యలు రాకుండా కాపాడట్లేకపోతున్నాయి. సమస్య వచ్చిన తర్వాత పనికొస్తున్నాయి. మరి సమస్య రాకుండా ఉండాలంటే ఎవరి వద్దకు వెళ్ళాలి? వచ్చిన సమస్యలన్నా శాంతం పోతున్నాయా అంటే సగభాగం జబ్బులన్నా కాస్త ఏదో కొంత తగ్గుతున్నాయి. కొన్ని రకాల సమస్యలు ఎన్ని మందులేసినా అలా ఉంటాయి, బాధ ఉండదు. బ్రతికినన్నాళ్ళు ఆ మందుతో బండిని గెంటొచ్చు, అలా ఉన్నాయి ప్రస్తుతం. కనీసం వచ్చిన జబ్బు శాంతం పోవాలని ఆశించేవారు కొందరు ఉంటారు. మంచి నిగ్రహంతో నేను ఏదైనా చేస్తాను, ఈ పాడు జబ్బు వదిలిపోవాలని. అలాంటి వారికి ఏదన్నా విధానం ఉందా? కొందరు పిల్లా పాపలందరూ మేము మంచాన్ని ఎప్పుడు పడకుండా హాయిగా ఉండాలని చిన్నప్పటి నుంచి కోరుకుంటారు. అలాంటి వారికి ఏదైనా మార్గం ఉందా ఏ జబ్బు రాకుండా? మరి మనకు ఈ సమాధానం కావాలి. ఏ వైద్య విధానాలు, డాక్టర్లు, హాస్పిటల్స్ లేని జబ్బు రాకుండా చేయటానికి లేదే. మరి మనం ఎవరి వద్దకు వెళ్ళాలి? ఈ ప్రకృతిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. మానవుడు సాంగత్యం చెయ్యని జీవులు కొన్ని ఉంటాయి. మన సాంగత్యం చేసేవి గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ళు, పిల్లులు, ఇలాంటివి, కుక్కలు. వీటికి జబ్బులు వస్తున్నాయి ఈ రోజుల్లో.
ఈ రోజుల్లో మన సాంగత్య దోషం వల్ల వాటికి కూడా డెలివరీ సరిగా అవటల్లా, అవిటి కూడా సిజేరియన్సే. మరి అన్ని రకాల సమస్యలు మనలాగానే వాటికి వస్తున్నాయి. మన సాంగత్య దోషం లేకుండా ప్రకృతిలో హాయిగా తినవలసిన దాన్ని తింటూ హాయిగా తిరగవలసిన సమయంలో తిరుగుతూ జీవనం సాగించే జీవులకు చూడండి. ఏవో అక్కడక్కడ కనపడితే కొన్ని కనపడొచ్చేమో కానీ 90% ఆ జీవులకి ఎక్కడ సమస్యలు లేకుండా ఆయుర్దాయం ఉన్నంతకాలం అన్ని అవయవాలు సవ్యంగా పనిచేస్తున్నాయే. ఒక జీవికి కన్ను వచ్చిందంటే ఆ జీవి బ్రతికినంతకాలం కనపడుతుంది. దంతాలు వచ్చినాయంటే బ్రతికినంతకాలం నమలటానికి దంతాలు కథలో ఇవ్వడం. ఎముకలు ఉన్నాయంటే అలా కదులుతూ చక్కగా స్మూత్గా జిగురవి అందుతూ అక్కడ అరిగిపోకుండా పనిచేస్తూ నొప్పులు లేకుండా వాపులు లేకుండా పనిచేస్తున్నాయి. అలాగే గుండె ఎంతకాలం కొట్టాలో అంతకాలం అన్ని జీవులకి కొడుతూనే ఉంది. ఇట్లా అన్ని అవయవాలు వాటి పనులు అవి చేస్తున్నాయి. ఆ జీవి సుఖంగా జీవనాన్ని సాగిస్తూ అలా తింటూ తింటూ తిరుగుతూ తిరుగుతూ శరీరాన్ని వదిలేస్తుంది. అది ఆరోగ్యం అంటే. మరి ఆ జీవులన్నీ ఎవరి వద్దకు వెళుతున్నాయి అలాంటి చక్కటి ఆరోగ్యాన్ని పొందటానికి? 80 ఏళ్ళు వచ్చినా వాటికి ముసలితనం లేదే. ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాలు బ్రతికే జీవులు కూడా ఉన్నాయి కదా. మరి ఏనుగు 100 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు వచ్చేసరికి మనకు ముసలితనం వస్తుంది అంటున్నారు. మరి 70 ఏళ్ళకి ఇంకా పెరిగినప్పుడు నేను ముసలిదాన్ని అయ్యానర్రా, కాస్త తెచ్చి పెట్టండి తిని పడుకుంటాను అనే ఏనుగులు ఉంటాయా? 90 ఏళ్ళు వస్తే నేను తిరగను తెచ్చి పెట్టండి అంటుందా? తానే తిరుగుతుంది, తానే వెతుక్కుంటుంది, తను అన్ని పనులు చేసుకుంటుంది. మరి అవయవాలు వయసుతో పాటు ముసలి అవటల్లా అక్కడ మన విషయంలో ఎందుకు అవుతున్నాయి? ఎక్కడో లోపం ఉంది మన విషయంలో. నాగరికత పేరు చెప్పి మనం ఈ అలవాట్ల విషయంలో వచ్చిన మార్పులు ఏవో కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ వాటికి ఏనాడు పుట్టాయో ఈనాటి వరకు వాటి జీవనంలో మార్పు లేదు. మార్పు చేసుకునే తెలివితేటలు వాటికి లేవు. అంచేత ఒక క్రమ పద్ధతిలో జీవనాన్ని అలా కోట్ల సంవత్సరాలు అలా సాగిస్తూ వస్తున్నాయి. మరి వాటి ఆరోగ్యం వెనుకున్న రహస్యం ఏమిటి? అవన్నీ ఏ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తాయి, ఏ ఆయుర్వేదం వారి దగ్గరికి వస్తున్నాయి, ఏ అల్లోపతి డాక్టర్ దగ్గరికి వస్తున్నాయండి. జీవించినంతకాలం ఎవరి వద్దకు వెళ్లకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా జీవించగలుగుతున్నాయే వాటి వెనుకున్న రహస్యం చూస్తే అవన్నీ ఈ శరీర నిర్మాణం పంచభూతాలతో నిర్మితమైనది. ఈ శరీరాన్ని ప్రతిరోజు వాడితే ఆ పంచభూతాలు తరుగుతూ ఉంటాయి. వాటిని తిరిగి అందిస్తూ జీవిస్తుంటాయి కాబట్టి అరిగింది తిరిగి పోస్తున్నాయి, రిప్లేస్ అవుతుంది. వాటికి అవసరాలు రోజు తీరుతున్నాయి, బండి నడిచిపోతూ ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా ప్రకృతి నిర్దేశించిన విధంగా జీవనాన్ని సాగిస్తున్నాయి. అందుచేతనే వాటికి ఆరోగ్యం అంత చక్కగా లభిస్తూ ఉంది. ఆరోగ్యం జన్మ హక్కు అంటే అలా ఉంటుంది. మన విషయంలో కూడా అలా మనకు రావాలి అంటే మరి మనం ప్రకృతికి దగ్గరగా ప్రకృతి నిర్దేశించిన విధంగా జీవిస్తున్నామా? అందరికీ తెలుసు మన జీవనం అలా లేదు అని. మరి ఈ శరీరానికి మన అలవాట్లేవో మంచిగా లేవు, మన ఆచారాలేవో కొన్ని మంచిగా లేవు. అందుచేతనే సమస్యలు వస్తున్నాయి. ఏమిటి మన అలవాట్లు, ఎలా ఉన్నాయి, ఎలా మార్పు చేసుకున్నాం, ఈ విషయం మనకు కావాలి. ఈ శరీరం సుఖంగా జీవించాలంటే 7 అవసరాలు ఉన్నాయి. ఇతర జీవులు బ్రతకటానికి 6 అవసరాలు సరిపోతాయి. ఏమిటి ఇవి? ఆరోగ్యానికి అవసరాలు 7 మనకు అంటున్నాం.